తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాశారామె. మొత్తంగా 6 పేజీల లేఖ రాసిన కవిత అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కేసీఆర్ పార్టీ లీడర్స్కు యాక్సెస్ ఇవ్వటం లేదంటూ ఆరోపించారు. అంతేకాదు బీజేపీతో పొత్తుపైన ఇటీవల జరిగిన సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదన్నారు. అటు వక్ఫ్ బిల్లుపైన కేసీఆర్ మాట్లాడి ఉంటే బాగుండేదని కవిత సూచించారు. అంతేకాదు మొత్తంగా పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ లేఖలో చాలా అంశాలను వివరంగా కవిత రాసినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించింది. డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాశారామె. మొత్తంగా 6 పేజీల లేఖ రాసిన కవిత అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కేసీఆర్ పార్టీ లీడర్స్కు యాక్సెస్ ఇవ్వటం లేదంటూ ఆరోపించారు. మొన్నటి వరంగల్ సభలో 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్లని వేదికపై ఎందుకు మాట్లాడనివ్వలేదని ప్రశ్నించారు. అంతేకాదు బీజేపీతో పొత్తుపైన ఇటీవల జరిగిన సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదన్నారు. ముఖ్యంగా బీజేపీ వల్ల తాను చాలా బాధపడ్డానని కవిత తన లెటర్లో పేర్కొన్నారు. అంతేకాదు వరంగల్ సభలో బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయాన్ని వెలుబుచ్చారామె. కమలం పార్టీపై కేవలం 2 నిమిషాలే మాట్లాడటం అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని లేఖలో రాసుకొచ్చారు. ఇక వరంగల్ సభలో బీసీలకు 42% కోటా అంశాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు కవిత. అటు ఎస్సీ వర్గీకరణపైన నోరు విప్పకపోవటాన్ని ఆమె తప్పుపట్టారు. అటు వక్ఫ్ బిల్లుపైన కేసీఆర్ మాట్లాడి ఉంటే బాగుండేదని కవిత సూచించారు. అంతేకాదు మొత్తంగా పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ లేఖలో చాలా అంశాలను వివరంగా కవిత రాసినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాశారామె. మొత్తంగా 6 పేజీల లేఖ రాసిన కవిత అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కేసీఆర్ పార్టీ లీడర్స్కు యాక్సెస్ ఇవ్వటం లేదంటూ ఆరోపించారు. మొన్నటి వరంగల్ సభలో 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్లని వేదికపై ఎందుకు మాట్లాడనివ్వలేదని ప్రశ్నించారు. అంతేకాదు బీజేపీతో పొత్తుపైన ఇటీవల జరిగిన సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదన్నారు. ముఖ్యంగా బీజేపీ వల్ల తాను చాలా బాధపడ్డారని కవిత తన లెటర్లో పేర్కొన్నారు. అంతేకాదు వరంగల్ సభలో బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయం వెలుబుచ్చారామె. కమలం పార్టీపై కేవలం 2 నిమిషాలే మాట్లాడటం అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తున్నాయని లేఖలో రాసుకొచ్చారు. ఇక వరంగల్ సభలో బీసీలకు 42% కోటా అంశాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు కవిత. అటు ఎస్సీ వర్గీకరణపైన నోరు విప్పకపోవటాన్ని ఆమె తప్పుపట్టారు. అటు వక్ఫ్ బిల్లుపైన కేసీఆర్ మాట్లాడి ఉంటే బాగుండేదని కవిత సూచించారు. అంతేకాదు మొత్తంగా పాజిటివ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ లేఖలో చాలా అంశాలను వివరంగా కవిత రాసినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలనం సృష్టించారు. డియర్ డాడీ అంటూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాశారామె.
మొత్తంగా 6 పేజీల లేఖ రాశారు కవిత. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కేసీఆర్ పార్టీ లీడర్స్కు యాక్సెస్ ఇవ్వటం లేదంటూ ఆరోపించారు. మొన్నటి వరంగల్ సభలో 2001 నుంచి పార్టీలో ఉన్న వాళ్లని వేదికపై ఎందుకు మాట్లాడనివ్వలేదని ప్రశ్నించారు. అంతేకాదు బీజేపీతో పొత్తుపైన ఇటీవల జరిగిన సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదన్నారు. ముఖ్యంగా బీజేపీ వల్ల తాను చాలా బాధపడ్డానని కవిత తన లెటర్లో పేర్కొన్నారు. అంతేకాదు వరంగల్ సభలో బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేది అన్న అభిప్రాయాన్ని వెలుబుచ్చారామె. కమలం పార్టీపై కేవలం 2 నిమిషాలే మాట్లాడటం అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తున్నాయని లేఖలో రాసుకొచ్చారు.